కార్తీక పురాణము 9వ అధ్యాయము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మలను ఎలా పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాప పుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదురు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములను నిందించేవారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్నబుక్కులు తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చౌరత్వం చే భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను, పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ ఆజామినుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదను వినుడు. సజ్జనులతో సహవాసమును చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకములు తవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ నారాయణ అని శ్రీహరిని గాని, శివ 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 అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమును గాని హరినామస్మరణ చెవిన పడినవారు గాని పుణ్యాత్ములు. కాబట్టి ఆజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయెను. కాన మేము వైకుంఠమునకునే తీసుకుని పోవుదుం అని పలికిరి. ఆజామిలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణను పూజను గాని, వ్రతమును గాని, ధర్మములు గాని చేసి ఎరుగను. వర్ణాశ్రమములు విడిచి కుల భ్రష్టుడని నీచకుల పరకాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠములకు తీసుకుని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు ఎగిను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును పుట్టిన ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించును, అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందెదను. ఇది ముమ్మాటికిని నిజము. 9వ రోజు పారాయణము సమాప్తం.